హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దిస్ ఈస్ ద బడ్జెట్ చైర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు 5,000 రూపాయలనే వన్ ఆఫ్ ది బెస్ట్ చైర్ ఇది. సో ఇదైతే మనకు అమెజాన్ బేసిక్ చైర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకైతే లెదర్ ఫినిషింగ్స్ తోటి మనకైతే చైర్ వస్తుంది. సో మీ దగ్గర ఒక 5,000 రూపాయలు ఉండి మీరు చాలా సేపు చైర్ మీద కూర్చుంటా, చాలా వర్క్ చైర్ మీద చేస్తా అంటే కంపల్సరీ మీరైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో మనం ఈ రోజు ఈ వీడియో దీన్ని అన్బాక్సింగ్ చేసి సో దీనికి స్పెషల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, సో మనకు వాల్యూ ఫర్ మనీ అవుతుందా అవ్వదా, సో 5,000 రూపాయలు ఎస్పెషల్లీ మన ఈ చైర్కి పెట్టచ్చా పెట్టదా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనం టాపిక్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాక్సెస్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, అక్కడ నుంచి చూడండి. సో దాని తర్వాత మనకు బాక్స్లో కంప్లీట్ కంటెంట్స్ అన్ని మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను, ఇవన్నీ మీకైతే వస్తాయి. అంతేకాకుండా మనకైతే మెయిన్లీ మనకు మాన్యువల్ కూడా వస్తుంది. సో మాన్యువల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనకు ప్రతి ఒక్క పార్ట్ అనేది వస్తుంది. సో కంప్లీట్గా మనకు ఒక టూల్ కిట్ కూడా ఉంటుంది. సో టూల్ కిట్ తోటి మనకు ఇక్కడ చూపిస్తే చూడండి. సో మనకి ఇది వస్తుంది. దీంతో మనం మొత్తం కంప్లీట్గా ఫిట్టింగ్ చేసే అవసరం ఉంటుంది. సో ఇది వచ్చిన తర్వాత నేనైతే ఒక 30 నిమిషాలు పట్టింది నాకు దీని కంప్లీట్ సెటప్ వేయడానికి. సో 30 నిమిషాలలో నేనైతే కంప్లీట్ సెటప్ అయితే వేసాను. సో ఇక్కడ చూడొచ్చు మనకైతే చైర్ అయితే కంప్లీట్ సెటప్ వేసినాక ఈ విధంగా అయితే ఉంటుంది. సో చైర్ సెటప్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పార్ట్స్ అన్నిటి మనకైతే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయితే అవుతాం. సో ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎట్లా సెట్ చేయాలని. బట్ మనకైతే కొంచెం నాలెడ్జ్ ఉన్నట్లయితే మనమైతే సెట్ చేయొచ్చు. సో ఓకే, మనం ఇక్కడ దీని కంఫర్ట్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకైతే కంఫర్ట్ ఇష్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీకు దగ్గరికి రావచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సో ఇక్కడ ఫింగర్ పెడుతున్నాం, ఇక్కడ చూడండి. సో కంఫర్ట్ ఇష్యూలో మనకైతే చాలా బాగుంది. సో కుషన్స్ అయినా లేకపోతే మనకు బ్యాక్ అయినా లోవర్ పార్ట్ అయినా సో అంతా ఇక్కడ మెయిన్లీ మనకు నెక్ పార్ట్ సో మనకైతే చాలా బాగుంది. మనకి ఎక్కడ కూడా ఇక్కడ మనకు లైక్ మన బోన్స్ అనేవి ఒతకపోతే మనకు ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అనే లెవెల్లో మాత్రం ఏది లేదు. సో చూడండి మనకి చాలా బాగుంది. ఈవెన్ కూర్చుంటే కూడా ఫీలింగ్ అనేది చాలా కంఫర్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకు ఈ యాంగిల్ అయితే కరెక్ట్ ఇక్కడ మనకు కూర్చున్నప్పుడు లోవర్ పార్ట్ దగ్గర మనకైతే స్పేస్ అవుతుంది. అంతే అక్కడ మెయిన్లీ మనకి ఇక్కడ నెక్ ఉంది కదా. సో నెక్ దగ్గర మనకైతే చాలా అంటే చాలా స్పేస్ అవుతుంది. దీనివల్ల మనం ఈ విధంగా చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి. సో దీనివల్ల నార్మల్ మనం ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు లోవర్ పార్ట్ అనేది మనకు కొంచెం సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ మనం స్ట్రేట్ చూస్తాం కాబట్టి మనకు నెక్ కడ అంటే చాలా పెయిన్ వస్తుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఇలా చేసుకుంటేనే మనకైతే చైర్ అనేది చాలా బెనిఫిషియల్ అని ఉంటుంది. బట్ నార్మల్గా మనం ఇక్కడ లేచి ఈ విధంగా చేసుకున్నప్పుడు మాత్రం ఈ చైర్ అనేది మనకు సెట్ కాదు. బట్ ఇక్కడ మనకి ఇంకొక అడ్వాన్స్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకు దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చైర్ అనేది చాలా వెనక్కి ఉంది కదా. సో దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా తింపుకుంటూ. బట్ దీంతో కూడా పెద్ద యూజ్ అయితే ఏం లేదు. అది ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాదు. సో మనకి ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు అని ఉంది కానీ లోవర్ పార్ట్కు, బట్ మనకైతే ఆ సెట్టింగ్ అనేది ఏమాత్రం కూడా పని చేస్తలేదు. సో దీనికి సొల్యూషన్కు మీకు నెక్ పిల్లో ఉన్న సో బ్యాక్ ఇంకొక అడ్వాన్స్ ఒక సపోర్ట్ లాగా ఉన్నట్లయితే సో దీన్ని ఫిక్స్ చేసుకొని మీరైతే దీన్ని స్టేబుల్గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇది మనకు నెక్ పిల్లో ఇది మనకు అరౌండ్ 150 నుంచి 500 లోపు మనకైతే అమెజాన్ దొరుకుతుంది. సో దీన్ని ఈ విధంగా సెట్ చేసుకొని మనం ఈ చైర్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే సో యాజ్ ఇట్ ఈస్ మనకైతే కంప్లీట్ సెటప్ లెక్క మనకైతే చేంజ్ అవుతుంది. సో ఫీలింగ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ చైర్ లైక్ మనకు నెక్ పిల్లో ఉంది కదా. సో నెక్ పిల్లో ఉంది కాబట్టి మనకు నెక్ మీద ఎక్కువ భారం పడకుండా ఎక్కువ పెయిన్ రాకుండా మనతో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే దాదాపు నేను 24 గంటలల్లో ఒక 10 నుంచి 12 గంటల దాకా నేను సిస్టమ్ మీద వర్క్ చేస్తాను కాబట్టి సో నాకైతే చాలా నెక్ పెయిన్ వస్తుంది. సో అంతకుముందు నేను ఈ చైర్ వాడేవాడిని. సో ఇది లైక్ గేమింగ్ చైర్. సో అరౌండ్ నాకు ఒక 2 years కన్నా ఎక్కువ అయితే చైర్ తీసుకొని సేల్స్లో తీసుకున్నాను. నాకైతే అరౌండ్ ఒక 7,000 పడ్డట్టుంది. సో 7,000 కంప్లీట్గా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఇన్ని రోజులు నేను అయితే ఇదే చైర్ వాడాను. సో ఇప్పుడు దీనికి అప్డేట్ అయినా కాబట్టి ఇందులో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్లీ ఇది లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. లెదర్ ఫినిషింగ్ అనేది మనకు ప్రీమియంగా వాడలే. సో లో క్వాలిటీ లెదర్ అయితే వాడారు. అంతేకాకుండా ఇందులో బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంది కానీ మనకు అంత ఎక్కువ అనేది సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా నెక్ సపోర్ట్ ఏమాత్రం కూడా ఉండదు. సో బట్ మీకు మీ దగ్గర నెక్ పిల్లో ఉంటే మాత్రం మీరు కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ చెప్పింది ఏంటంటే మీకు మెయిన్లీ ఎడిటింగ్ వర్క్ అయితే ఈ చైర్ అసలు మీకైతే పని చేయదు. జస్ట్ మనం ఒక షాప్స్లలో నార్మల్గా కొంచెం సేపు రిలాక్స్ అవ్వడం కొంచెం సేపు వర్క్ చేసి ఉంటుంది కాబట్టి మీకైతే అటువంటి దాంట్లో కొంచెం రాయల్టీ మెయింటైన్ చేయడానికి మీకైతే సెట్ అవుతుంది. బట్ మీరు కంప్లీట్గా నేను సిస్టమ్ మీద కూర్చుంటా ఎడిటింగ్ వర్క్ చేస్తే అంటే మాత్రం ఈ చైర్ అనేది మీకు ఎందుకు పనికిరాదు. బట్ కంఫర్ట్ ఇష్యూలో మాత్రం కంపల్సరీ మీరైతే దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది కంఫర్ట్ అనేది. మీరు ఇక్కడ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు కానివ్వండి లేకపోతే కూర్చున్నప్పుడు కానివ్వండి. సో ఇక్కడ వీల్స్ మెయిన్లీ సో వీల్స్ కూడా మనకైతే స్మూత్గా రన్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూడండి కంప్లీట్ స్మూత్ రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకు ఆర్మ్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో నార్మల్ ఇక్కడ మనం ఇలా కూర్చున్నప్పుడు ఫీలింగ్ చాలా రిలాక్సింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్గా 360 degrees మనకైతే ఇది టర్న్ అవుతుంది. సో అంతేకాకుండా బ్యాక్ సో అంతేకాకుండా మనం ఇప్పుడు చూడవచ్చు కిందికి మీదకి మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది నార్మల్. సో ఈ విధంగా సో నా హైట్ వచ్చేసి 5.6 ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ ఇది. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఫుల్ చేద్దాం. సో ఫుల్ చేస్తే సో నా విధంగా
ఇక్కడ చూడండి నాకు ఈ విధంగా ఉంది. సో కాబట్టి 6.2 అయినా కూడా దీన్ని మీరైతే కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది మనకైతే 160 కిలోల దాకా 160 kgs దాకా మనకైతే ఈ వెయిట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దాని తర్వాత లోవర్ పార్ట్ మనకి ఏదైతే ఉందో సో బంపర్ అనేది అదైతే మనకు కిందికి అనిపోతుంది. సో దాని తర్వాత అదైతే పనిచేయదు. సో కాబట్టి టైం టు టైం ఆయిల్ కూడా మీరు ఇందులో చేంజ్ చేసుకోవాలి. సో ఫైనల్ నేను చెప్పింది ఏంటంటే మీరు లాంగ్ టైమ్ వర్క్ చేస్తా అంటే ఈ చైర్ తీసుకోకండి. జస్ట్ మీరు షాప్స్లలో లేకపోతే ఏదో కొంచెం బడ్జెట్ లెవెల్ చాలా తక్కువ రేట్లో ఒక మంచి చైర్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. కానీ కంప్లీట్గా నేను లాంగ్ ఎడిటింగ్ మాత్రం కంపల్సరీ మీరు తీసుకోకండి. వాల్యూ ఫర్ మనీ ఏ మాత్రం కూడా కాదు. బట్ ఒక బడ్జెట్లో కావాలి, అది కూడా లెదర్ ఫినిష్ తోటి కావాలి, ఒక మంచి చైర్ అనేది మెత్తగా ఉండాలి, బాగా కంఫర్ట్ ఉండాలని మాత్రం ఇది తీసుకోండి. మీకైతే వాల్యూ ఫర్ మనీ అవుతుంది. మీకు సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఇంక కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.